రైట్ ఇక మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దూకుడు మీద ఉంది. ఇప్పటికే 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను ఎన్డీఏ కూటమి దాటేసింది. అటు జార్ఖండ్ లో కాంగ్రెస్ హవా నడుస్తుంది. రౌండ్ కి జార్ఖండ్ ట్రెండ్స్ మారుతూనే ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 288 సీట్లకు గాను బీజేపీ కూటమి 218 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 56 సీట్ల, స్వతంత్రులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అటు జార్ఖండ్ లో కాంగ్రెస్ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ 29 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ కూటమి గెలిచిందని ఆరోపించారు. ఇది ప్రజా తీర్పు కాదన్నారు. అజిత్ పవార్ షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వారు చెప్తున్నారు. ఇక అజిత్ పవార్ షిండేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వారు తెలుపుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో తమకే మెజార్టీ సీట్లు వచ్చాయన్న సంజయ్ రౌత్ ఇప్పుడు ఎలా ఫలితాలు మారతాయని ప్రశ్నిస్తున్నారు. लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ। हमको मालूम है क्या है इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। तो इसके लिए इस प्रकार के नतीजे महाराष्ट्र के ऊपर लाद गए हैं। ये जनता का कौल हो ही नहीं सकता। महाराष्ट्र की जनता का मन हमें मालूम है, ये हो ही नहीं सकता है। यहाँ लाडले भाई है, लाडले नाना जी है, लाडले दादाजी है, सब कुछ लाडले है ना यहाँ। हमको मालूम है क्या है इतनी ये निर्णय जो आया है, ये नतीजा आया है, ये जनता का निर्णय नहीं है, मैं इतना ही कहूंगा। तो इसके लिए इस प्रकार के नतीजे రైట్ ఇక మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామారావు గారు, టీపీసీసీ నాయకులు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే బీజేపీ నుంచి పైల కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. జూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఉప్పల లక్ష్మణ్ గారు ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్ర విషయంలో కాస్త సానుకూలంగానే ఉన్నా కూడా రిజల్ట్ జార్ఖండ్ విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి, ఏమంటారు? జార్ఖండ్ విషయంలో నేను తారుమారు అయ్యాయి అనేది సరే కాదు. నాకున్న అవగాహన మేరకు నేను జార్ఖండ్లో రెస్పాన్సిబుల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేను పర్యటించి అక్కడి డీజీపీతో, అప్పటి ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి, తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఎంఐఎం ముఖ్యమంత్రి తో కూడా డిస్కస్ చేసిన అంశాలను బట్టి అక్కడ గిరిజన ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 18 నుంచి 20 అసెంబ్లీ సీట్ల మీద నక్సల్ ప్రభావం ఉంటుంది. వెరీ క్లియర్ గా వాళ్ళు ఎవరికి ఓటు